పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకోబోయే ముందు ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని గురించి మనము తెలుసుకుందాం. సింపుల్ పాస్ట్ టెన్స్లో స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఆల్రెడీ మనము ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని తెలుసుకుందాము. ఒక సబ్జెక్టు V2 ప్లస్ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. అదేవిధంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఒక సబ్జెక్ట్ ఉండి వాజ్ కానీ వర్ర్ కానీ ఉండి V1 అంటే వర్బ్ యొక్క మొదటి రూపం V1 ప్లస్ ING ఇంగు ఫారం ఉండి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. V1 ప్లస్ ING అంటే V4 అంటే ప్రజెంట్ పార్టిసిపల్ అనేది ఉంటుంది. సో మనము ఇప్పుడు ఒక విషయం గమనిద్దాం. యామ్ను ఫస్ట్ పర్సన్ సింగులర్ ముందర, అదేవిధంగా ఈజ్ను థర్డ్ పర్సన్ సింగులర్ పక్కన ఉపయోగించాలి. అదేవిధంగా ఆర్ను ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ముందర, సెకండ్ పర్సన్ మరియు థర్డ్ పర్సన్ ప్లూరల్స్ ముందర వాడతాం. అదేవిధంగా వాజ్ను ఫస్ట్ పర్సన్ సింగులర్, మరియు థర్డ్ పర్సన్ సింగులర్ ప్రక్కన వాడతారు. అదేవిధంగా వర్రును ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ మరియు థర్డ్ పర్సన్ ప్లూరల్స్ ప్రక్కన మనము ఉపయోగిస్తాము. సో ఫస్ట్ పర్సన్ అంటే ఐని ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటాము, ఉయిని ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అంటాం. అదేవిధంగా యూను సెకండ్ పర్సన్ ప్లూరల్ అంటాము. కొన్ని సందర్భాల్లో మనము సింగులర్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా హీని థర్డ్ పర్సన్ సింగులర్ అని, షీని థర్డ్ పర్సన్ సింగులర్ అని, ఇట్టును థర్డ్ పర్సన్ సింగులర్ అని, దేను థర్డ్ పర్సన్ ప్లూరల్ అని అంటాము. ఇవి చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇవన్నీ బేసిక్స్. అందుకే నేను చాలా నీట్గా టేబుల్ వేసి మరీ చెప్తున్నాను. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఐ ఆమ్ ఏ బాయ్ అంటే నేను బాలుడిని. ఇప్పుడు నేను బాలుడిని. ఐ వాజ్ ఏ చైల్డ్ అంటే ఏమి, నేను పిల్లవాడిని. ఎప్పుడు ఇక్కడ వాజ్ వచ్చింది కాబట్టి ఎప్పుడు గతంలో నేను చిన్న పిల్లవాడిని. షీ ఈస్ గోయింగ్ అంటే ఆమె వెళుతుంది. ఎప్పుడు వెళుతోంది, ఇప్పుడు వెళుతోంది, ప్రస్తుతం వెళుతోంది కాబట్టి మనము ఈజ్ గోయింగ్ అని వాడాం. అదేవిధంగా షీ వాజ్ గోయింగ్ అంటే ఆమె వెళుతూ ఉండేది, ఎప్పుడు, గతంలో. అదేవిధంగా దే ఆర్ ఇన్వైటెడ్ అంటే వారు ఆహ్వానించబడ్డారు అంటే ఇప్పుడు, ప్రస్తుతం. దేవర్ ఇన్వైటెడ్ అంటే వారు ఆహ్వానించబడ్డారు, ఎప్పుడు, గతంలో. ఈ విధంగా మనము వాక్య నిర్మాణాన్ని చేయొచ్చు. సరే, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు ఉపయోగించాలో చూద్దాం. గతంలో ఏదైనా ఒక సమయానికి ఒక పని జరుగుతూ ఉన్నట్లయితే అలా జరుగుతూ ఉన్న పనులు చెప్పడానికి మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తాం. ఉదాహరణకు చూద్దాం. We were discussing the problem in the morning yesterday. He was watching TV last night. They were drinking coffee at 7 in the morning. అదేవిధంగా గతంలో ఏదైనా ఒక సమయంలో రెండు పనులు జరుగుతున్నాయనుకోండి, ఆ రెండింటిని చెప్పడానికి మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తాం. ఉదాహరణకు, వైల్ మై మదర్ వాస్ ప్రిపేరింగ్ ఫుడ్, మై ఫాదర్ రీడింగ్ ద న్యూస్ పేపర్. మా మదరు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్న సమయంలోనే మా ఫాదరు న్యూస్ పేపర్ చదువుకుంటూ ఉండేవాడు అని. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ మనం ఇదివరకు చెప్పుకున్నాము. సబ్జెక్ట్ ఉండి వాజ్ కానీ వర్ర్ కానీ ఉండి ఒక V1 ప్లస్ ING అంటే ప్రజెంట్ పార్టిసిపల్ అండి ఒక ఆబ్జెక్ట్ ఉంటుందని. సో దాని ప్రకారం మనము కొన్ని సెంటెన్సెస్ రాసుకుందాం. సో పాజిటివ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే, ఐ వాజ్ రైటింగ్ ఏ లెటర్ నేను ఉత్తరం రాస్తూ ఉంటిని. హీ వాజ్ రైటింగ్ ఏ లెటర్ అతడు ఉత్తరం రాస్తూ ఉండినాడు. షీ వాజ్ రైటింగ్ ఏ లెటర్ ఆమె ఉత్తరం రాస్తూ ఉండినది. ఇట్ వాజ్ రైటింగ్ ఏ లెటర్ అది ఉత్తరం రాస్తూ
ఉండినది. we were writing a letter, మేము ఉత్తరం రాస్తూ ఉండినాము. you were writing a letter, నీవు లేదా మీరు ఉత్తరం రాస్తూ ఉండినారు. they were writing a letter, వారు ఉత్తరం రాస్తూ ఉండినారు. ఈ విధంగా మనము పాజిటివ్లో రాసుకోవచ్చు. అదేవిధంగా నెగిటివ్ స్ట్రక్చర్ చూద్దాం. I was not writing a letter, నేను ఉత్తరం రాస్తూ ఉండలేదు. he was not writing a letter, అతడు ఉత్తరం రాస్తూ ఉండలేదు. she was not writing a letter, ఆమె ఉత్తరం రాస్తూ ఉండలేదు. it was not writing a letter, అది ఉత్తరం రాస్తూ ఉండలేదు. we were not writing a letter, మేము లేదా మనము ఉత్తరం రాస్తూ ఉండలేదు. you were not writing a letter, నీవు లేదా మీరు ఉత్తరం రాస్తూ ఉండలేదు. they were not writing a letter, వారు ఉత్తరం రాస్తూ ఉండలేదు. అదే మనము క్వశ్చన్ స్ట్రక్చర్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పచ్చు. was I writing a letter, నేను ఉత్తరం రాస్తూ ఉంటినా. was he writing a letter, అతడు ఉత్తరం రాస్తూ ఉండినాడా. was she writing a letter, ఆమె ఉత్తరం రాస్తూ ఉండినదా. was it writing a letter, అది ఉత్తరం రాస్తూ ఉండినదా. ఆ విధంగానే వర్ we writing a letter, మేము లేక మనము ఉత్తరం రాస్తూ ఉండినామా. వేర్ you writing a letter, నీవు లేక మీరు ఉత్తరం రాస్తూ ఉండినారా. వర్ దే రైటింగ్ ఏ లెటర్, వారు ఉత్తరం రాస్తూ ఉండినారా. ఈ విధంగా మనము క్వశ్చన్ స్ట్రక్చర్ని మనము రాసుకోవచ్చు.